గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు రైతు బంధు సకాలంలో వేసి రైతులని ఆదుకున్నాడు. వాళ్ళు టైంకు వాళ్ళకు లాగోడికి దానికో దేనికో కనీసం వాళ్ళ పంట పొలాలకు అందించే విధంగా కేసీఆర్ చేసిండు. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు పేరుతో రైతు భరోసా అని పెట్టి ఇప్పటి వరకు వాళ్ళకు యాసంగి వానాకాలం ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటలే వచ్చినా కూడా వాళ్ళకు రైతు బంధు అనే డబ్బులు వేయకుండా అయితే ప్రభుత్వము అధినేతలు కాలయాపనలతో గడిపేస్తూ రైతులను పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా రైతులు వేస్తారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వేస్తారేమో అనే ఇంకా ఉద్దేశంలో ఉంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో తెచ్చుకొని రైతులను ఆదుకుంటాడని రైతులు ఆశిస్తూ ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా వేస్తే బాగుంటుందని రైతులు ఆశిస్తున్నారు. మీ T9 రిపోర్టర్ యాదగిరి సంగారెడ్డి. పడేసిండు వేసిండు నెల అది వానకాలం యాసంగి వస్తుందా తప్పుకుంటే వీడిని 5,000 5 పైసలు ఇక్కడ పీకెడు ఇటు రాజ్యం చేయడు ఇంతటి కాదు. ఏ పొర్రుడే పెద్ద మనిషి నాకు తెచ్చినాడు వాడాయే. నేను దగ్గరికి ఎక్కి ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఎప్పుడప్పుడు ఎంపిన ఆయన అంటే కుదురుతుంది. నాకు తాగితేనే పని అవుతుంది. అంటే ఎవరు మంచిగా ఉండి ఎవరు వేసారు అప్పుడు కేసీఆర్ వేసిండు. ఇందిరమ్మ వెంబడి పడి ఇడవలేడు. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా వేసిండు. అందరు మంచిగానే. రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి పడతలేవు, ఒక్క రూపాయి పడతలేదు, ఏం లేదు. మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు. ఇప్పుడు బాగాలేదు. ఒక్కరొకరికి ఇప్పుడు 8,000 రూపాయలు పెట్టినా గంట మందుకు ఇది వస్తే అది వేస్తాం అదే చేద్దాం అన్ని పెట్టి గంట కడతలేదు. ఎండ పెట్టుకుంటా వారు ఇప్పటిదాకా లాగోడు ఎంత పెట్టినావు? ఇప్పటికీ 12,000 అయినది దీనికి. ఇప్పుడు లాగోడకి దానికి మందుకే అప్పు చేసినావు. అప్పుడు కొట్టుడు ఆ మందుకు అంటే మాసగాయ అది 60,000 కిరాయి బిరాయి అంటే మంచందులతో అంటే 60,000 అయినాయి. అప్పు చేసి నాటేసుకుంటున్నావు. ఇప్పుడు అప్పు చేసి నాటేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి నీకు ఎలాంటి రూపాయలు అందలేదు, ఏమి అందలేదు. వస్తుంది. రైతు రుణమాఫీ వచ్చింది? రాలేదు. అది 70,000 ఉంటే 80,000 మళ్ళీ రుణమాఫీ మొత్తం అనేటకల్లా నేను మళ్ళీ పెట్టకల్లా 80,000 అయింది. మరి నాకు 80,000 లక్షలు 2 లక్షలు మాట్లాడు కదా సార్ అంటే కాదు నీకు అవుతుందో కాదు అక్కడ అడుగు మరి రేవంత్ రెడ్డి దాకా అడికన్నా. ఎవరు అన్నారు? బ్యాంకులో అడిగితే రేవంత్ రెడ్డి దగ్గరకు అని చెప్పి వాళ్ళు అన్నారు. అంతే అన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు నీకు కాలేదు రుణమాఫీ? ఇప్పుడు నీకు కాలేదు రుణమాఫీ? కాలేదు. వచ్చే మంది మా వాళ్ళు. సరే, ఏం పేరు? శంకరయ్య చిట్కూరు. శంకరయ్య. పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి మీకు మార్పులు? అంటే అప్పుడు ఏదో వాడికి ఈసారి ఇంత ఇచ్చిండు రైతులకి. రైతు ఎంత చేసినా గొర్రెకు బెత్తడి తోక, పుట్టినప్పుడు సచ్చిందాక అంతే. ఎంత చేసినా రైతు భారతదేశానికి రైతు వెన్నుముక లేని ఉండదు. కాబట్టి ఏదో ఇక్కడికి వెళ్ళి రైతు ఆయన ఇచ్చిండు. ఇంత ఆగస్టు 4,000 5,000 దాకా ఇచ్చిండు. కాబట్టి ఇచ్చిండు ఆయన. ఇక వీళ్ళు ఏదో తప్పు చేసిండు ఆయన మీద ఉంటే పొరపాటు పెద్ద వ్యవస్థలో కొన్ని పొరపాటు అవుతాయి. కొన్ని ల్యాండ్ భూములు పోతాయి, రోడ్డు పోయింది, ఎవరు రాడు, దాన్ని డబ్బులు కట్టారు. ఉన్న రకమైంది ద్రాక్షాలు చేస్తాము, భూమి ఎంక్వైరీ చేస్తాము, అది చేస్తాం అనుకుంటా కాలే అయిపోయినా. ఇస్తే రైతులు సీజన్ 2 మాట సెకండ్ సీజన్ కనీసం ఎంతో ఇస్తే ఇంత ఇస్తా అన్నది ఎంతో కొంత ఇస్తే
రైతులు మేలు చేస్తారు. ఏ ప్రభుత్వమైనా రైతులకు చూడాల్సిందే. ఆయన మీ పిఎం కిసాన్ ఇస్తున్నాడు 2,000 ఆశ, ఈయన 5,000 6,000 ఎంత అన్నాడు తీస్తే కొంత తృప్తి పడతారు అంతే. ఎంత చేసినా రైతు కిందికే ఉంటాడు, కానీ కొంచెం బండి దిగి పడ్డది మూస్తే బయటకు వెళ్తుంది అంతే. ప్రభుత్వం నాకు విమర్శన లేదు, పోవడం తిట్టడం లేదు. నేను అందరూ మాకు ఎప్పుడైనా గట్టి ఏం చేస్తున్నాను, మరి మన పొగిడి లేదు, తిట్టలేదు. జూన్లో పోయింది, రుణమాఫీ కూడా సక్రమం కాలేదు. 2 lakh అన్నాడు, నాకు 2 చిల్లర లేదు. 2 lakh వరకు చేస్తే ఇంకా నువ్వు 2 ఇవ్వు, ఎక్కువ ఇవ్వకు, మిగతా కూడా కట్టుకుంటారు. ఆశ అన్ని పార్టీలు అన్నారు. ఇప్పుడు ఇంతో కొంతమంది 2 నేను సొసైటీ ఇచ్చిన 3 కోట్లు అప్పులు ఇచ్చిన 2 మాటలు లేటర్ డిసెంబర్ వచ్చింది, మళ్ళీ మొన్న వచ్చే వాళ్ళకు మాకు మైసెస్ మాకు 2,04,000 2 ఇస్తే 4 కట్టుకుంటాం. ఇక అయితే చాలా మంది పోయిరు, కానీ దాని రైతులు 30% ఉన్నారు. ఇవ్వాలి 2 కాడికి ఇస్తే మీరు కట్టుకుంటాం. మనం తింటే ఆయన మనం ఎక్కడ మనం ఎక్కడ. కాకపోతే రైతు రుణమాఫీ అనగా రుణ చేసి రైతు భరోసా ఇచ్చి ఇంతతో రైతులు ఆదుకోవాలని ఉద్దేశం. మాకు విమర్శలు లేదు, కానీ ఎక్కడ పనికి చెబుతాం. చూస్తున్నామండి. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక రైతు దగ్గర ఉన్నాము. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు రైతు బంధు కానీ వాళ్ళకు ఎలాంటి వసతులు కూలి ఇంకా పడకపోవడం అనేది మనకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విమర్శలు చేస్తున్నారు. మనతో పాటు ఒక రైతు అన్నగారు ఉన్నారు, ఆయన మాటల్లోనే మనము తెలుసుకుందాం. ఇక్కడ చెప్పండి, మనకు రైతు బంధు ఎక్కడి నుంచి మనం వాడుతున్నాము? మనకేమని మన కొత్త ప్రభుత్వం వచ్చిన నుంచి రైతు బంధు ఇప్పుడు దాకా రాయలేదు. ఆనకాలం జూన్ చేస్తామన్నారు, లేదు. మళ్ళీ ఇప్పుడు యాసవి పంట అయిపోయింది, నాటి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు కూడా రైతు బంధు లేదు. మళ్ళీ నెక్స్ట్ ఏమిది, మళ్ళీ మొన్న ఏమన్నాడు 26,000 నాడు వేస్తాను, 26,000, 27,000, 28,000. ఇప్పుడు దాకా రూపాయి చిక్కలేదు. మొత్తం అప్పుల పాలే. అప్పుల నుంచి తీసుకురావాలి, పెట్టాలి, అప్పులు తీసుకురావాలి, పెట్టాలి. ఎందాకని పెడతాము, మొత్తం అప్పుల పాలు అయిపోతుంది. మొత్తం అప్పుల పాలు చేసి ఇందాక వస్తుంది. మళ్ళీ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వేస్తాడా, వేయడా? అది కూడా నాకు పడుతున్నాయన్న అంటున్నారు కొంతమంది ప్రజలు. మరి రైతు బంధు ఏమన్నా పడుతున్నాయా? కొంతమంది పడతలేవు. మాకైతే మా విలేజ్లో, మా చండూరు విలేజ్లో ఎవ్వరికి ₹1 పడలేదు. ఇంకా 3 పైసలు కూడా 3 పైసలు. సో ఈ ప్రభుత్వంకు గత ప్రభుత్వానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆ ప్రభుత్వంలో పడ్డాయి 3 పైసలు పడ్డాయి, నాకు రైతు బంధు పైసలు పడ్డాయి. జూన్లో పడుతుండే, మళ్ళీ యాసవి నాటు వేసుకున్నాం అనగానే మళ్ళీ కింద పడుతుంది 5,000 గత ప్రభుత్వంలో మంచిగా ఎకరకు 5,000 చొప్పున పడుతుండే. 3 ఎకరాలు ఉంది. అప్పుడేమో యాసవి 15,000, వానాకాలం 15,000 కన్ఫామ్. మళ్ళీ మోడీ 2 విడత పడుతుండే, 2 విడత పడుతుండే. సంవత్సరానికి 4,000. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ₹1 చిక్కలేదు. అన్ని అప్పు తేవాలి, పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడులకు అప్పులు రుణమాఫీ అన్నాడు కదా, మరి రుణమాఫీ అయిందా లేదా? ఆ రుణమాఫీ ఇట్లా ఓన్లీ 62,000 వచ్చినాయి నాకు. 62,000కించి నాకు ఇచ్చి 40,000, ఓన్లీ 40,000. మళ్ళీ అవి ఎటు పోయినాయో మీది, ఇంకా 22,000 ఉంటాయి కదా, అవి ఎటు పోయినాయో. మళ్ళీ అవి బాండ్ రాసిస్తాము, అదేమో రాసిస్తాము, నువ్వు రేపు ఎల్లుంటా అంటున్నారు. పోయినా మళ్ళీ నెక్స్ట్ కూడా పోయినా. పోతే ఏమన్నారు, ఇప్పుడు మంది బాగున్నారు, ఒక వారం తర్వాత రామన్న. అప్పుడు అట్లా కూడా గమనించారు. ఇప్పుడు ఎంత మినిమం అంటే 1 రోజులే నా అకౌంట్ ఇట్లా క్లోజ్ చేసి బ్లాక్ చేసి బ్యాంక్ వాళ్ళు. ఇప్పుడు ఎందుకు, నాకు ట్రాక్టర్ ఉంది, ఏదో కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళం కదా. ట్రాక్టర్ వ్యవస్థ గురించి ట్రాక్టర్ తెచ్చుకున్నాను. ఇప్పుడు దాంట్లో డీజిల్ ల్యాండ్ నుంచి తేవాలి. మనకు ఉంది ఒకటే కండు అకౌంట్, ఎక్కడికేం తెచ్చి పెడతాము. దానివల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దాని ఇబ్బంది అవడం వల్ల ఈ రేవంత్ రెడ్డి ఇవన్నీ ఆదుకొని మన రైతులకు ఆదుకోవాలని మనం చేస్తాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ రైతులకు రైతు బంధు సకాలంలో వేసి రైతులని ఆదుకున్నాడు. వాళ్ళు టైంకు వాళ్ళకు లాగోడికి దానికో దేనికో కనీసం వాళ్ళ పంట పొలాలకు అందించే విధంగా కేసీఆర్ చేసిండు. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు రైతు బంధు పేరుతో రైతు భరోసా అని పెట్టి ఇప్పటి వరకు వాళ్ళకు యాసంగి
వానాకాలం ఇప్పుడు మళ్ళీ యాసంగి పంటలే వచ్చినా కూడా వాళ్ళకు రైతు బంధు అనే డబ్బులు వేయకుండా అయితే ప్రభుత్వము అధినేతలు కాలయాపనలతో గడిపేస్తూ రైతులను పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా రైతులు వేస్తారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వేస్తారేమో అనే ఇంకా ఉద్దేశంలో ఉంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో తెచ్చుకొని రైతులను ఆదుకుంటాడని రైతులు ఆశిస్తూ ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా వేస్తే బాగుంటుందని రైతులు ఆశిస్తున్నారు. మీ T9 రిపోర్టర్ యాదగిరి సంగారెడ్డి.